నమస్తే అండి రామారావు గారు. నమస్తే గారు. రామారావు గారు, ఉగాది సందర్భంగా సో మీరు పాతకాలం నటులతో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఎట్లా ఉండేది ఆ రోజుల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది స్టార్ట్ చేసినా మీరు సావిత్రమ్మ గారితోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి మహారాణి సావిత్రమ్మ గారి గురించే చెప్పండి. అంటే సావిత్రమ్మ గారు ఏంటంటే సెంటిమెంట్ మీకు. ఇప్పుడు అక్కడ ఇంట్లో జనాలు బాగుండేవారమ్మా. జనాలు ఎంత బాగుండేవారంటే ఒక పక్క నెంబర్ 11 హబీబుల్లా రోడ్డు, చెప్తాను విను ఒకసారి. 16 గదులు ఇటు పక్క ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడు. 16 గదుల్లోనూ 16 కార్లు, ఇటుపక్కే 16 గదులు ఉన్నాయి. ఈ 16 గదుల్లోనూ కుక్కలు, గుర్రాలు, రకరకాల జంతువులు, చిరుతుపులు కూడా ఉండేది. అక్కడ మరి గుర్రాలు ఎన్ని ఉండేవి. చిరుతుపల్లి వీటన్నిటిని తినేసేది. చిరుతుపులతో ఆవిడ వాకింగ్ చేసేది. నిజమేనమ్మా. పుడితో అంటే ఆవిడ మనోనిబ్బరం. ఇప్పుడు నీకు ఏ జంతువులు ఏవి చేయిస్తున్నా నీ భయమే తప్ప అక్కడ ఈ మనిషి నన్ను ఏమీ చేయడనే ఫీలింగ్ జంతువుకి వచ్చిందనుకో, వచ్చి మూత నాగుతుంది అన్నమాట, ప్రేమిస్తుంది. కానీ ఈ మనిషి నన్ను చంపేస్తాడు అనే భయం ఏర్పడితే ఒక్కసారే పేక పట్టుకుంటుంది. అంతేగాని అంటే మనుషుల కంటే జంతువుల్ని పెట్ చేసుకోవడం చాలా తేలిక. ఆ విషయం సావిత్రమ్మకు తెలుసు. అందువల్లే ఆ పుడితో ఆవిడ వర్క్ చేసేది. ఒక ఇటుపక్క రైట్ ఒక పెద్ద కాటేజీ లాగా ఉండేది. ఆ కాటేజీలోనూ ఎవరు మన కాస్ట్యూమర్స్, అసిస్టెంట్లు 25 మంది లాగా ఉండేవారు. కాస్ట్యూమ్స్ ఎప్పుడు కుడుతుండేవారు. అంటే మన కంచీపురం నుంచి, ధర్మవరం నుంచి, కంచీపురం ముఖ్యంగా వెంకటగిరి నుంచి చీరలు వస్తుండేవి. చీరలు ఎంత 25,000 రూపాయలు అలా. అంటే 10,000, 15,000, 25,000, అంతకంటే పెద్ద చీరలు లేవు. అప్పుడు 25,000 అంటే ఇప్పుడు 2,10,000, 50,000 అలా ఉంటుందన్నమాట. ఇటుపక్క క్యారిగేట్ నల్లి, ఉమిడియర్స్ వాళ్ళందరూ వచ్చి బంగారం బయట వస్తువులు చేస్తాడు, ఒప్పుకునేది కాదు. ఆ ఇంట్లోనే చేయాలి బంగారం. ఆయన క్యారిగేటర్స్ అంటే బంగారం పని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలన్నమాట. ఆ డిజైను, ఆ వస్తువులు అన్నీ 7 వారాల నగలు ఉండేవి ఆవిడకి. 7 వారాల నగలు అంటే తెలుసా? రోజుకొక సెట్టు, మొత్తం ముక్కులోకి, చెవులోకి, మెడలోకి, గాజులు, పట్టాలు కూడా. అలాగా అట్లాంటి సెట్లు 7 వారాలు అన్నమాట. అంటే ఆదివారం నుంచి శనివారం వరకు నగలు ఉండేవి. ఇంకా వచ్చేపోయే తాలూకు బంధువులు ఒక 25 మంది, అంత మొత్తం 100 మందికి భోజనాలు. మామూలు భోజనాలు కాదు. మామూలుగా ఈ చికెను, మటన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కానీ చికెన్ అప్పుడు ఎక్కువ వండేవారు కాదు. మటనే చాలా బాగా తక్కువగా ఉండేది. ఖరీదు కూడా. మటన్తో భోజనం, మటన్ ఫ్రైతో అటుతో భోజనం, మళ్ళీ వెజిటేబుల్స్ కూడా ఉండేవి. అలా ఉండేదన్నమాట. ఒక ఉగాది వస్తున్నట్టయితే అందరూ కూడా అందరికీ ఉగాది పచ్చడి పెట్టడం. పులిహోర తనకి ఇష్టం. అంటే పులిహోరను పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన ఆహారం కనుక అవి వండేసి చక్కెర పొంగలి, పులిహోర, తర్వాత పూర్ణం బూరెలతో అందరికీ పాయసం పెట్టి భోజనం పెట్టేదన్నమాట. అక్కడ మనకి పులిహోర, వడ, పాయసం అంటే పెద్ద భోజనం కింద లెక్క. అలా భోజనం పెట్టేది అందరికి కూడా, అందరితో కలిసి తను కూడా తినేదన్నమాట. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, 2-3 పంతులు వచ్చేవారు, దీవించేవారు. ఆవిడ రాసి ఆవిడ వారఫలాలు అన్నీ చెప్పేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ఆ పంతులు దీవించేసి, అమ్మ మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ రాశిలో ఉన్న విశేషాలు, ఆ సంవత్సరంలో ఏవైనా దోషాలు ఉంటే శాంతులు చేయించుకోవాలేమో చెప్పేవారు అన్నమాట. అలాగ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సావిత్రి గారు. తర్వాత మనం రామారావు గారి దగ్గరికి వద్దాం. రామారావు గారి ఇంట్లో సహజంగా ఆ రోజు పిల్లలందరూ ఉండేవారు. రామారావు గారికి మహా ప్రాణమైన వ్యక్తి ఎవరంటే రామారావు గారి తమ్ముడు. రామారావు గారి ఆస్తిలో కూడా తను సంపాదించిన దాంట్లో సగం తమ్ముడికే ఇచ్చాడు. అలాగే రామారావు గారి దగ్గర తమ్ముడు భార్య లక్ష్మి ఉంది. ఆ లక్ష్మియే
ఈ అందరి తాలూకు అంటే వాళ్ళని పెంచి పెద్ద చేయడం అంతా లక్ష్మీబాయి చేసేది మాట. ఆ మరి లక్ష్మీబాయి బసవతారకమ్మ గారు ఎవరు? బసవతారకమ్మ గారు ప్రతి సంవత్సరం చూలింత బాలింత అంతే కదా. ప్రతి సంవత్సరం ఏముంది, సంవత్సరానికి వాళ్ళు తప్పుడు పుట్టిసేవారు కదమ్మా. ఆ చూలింత బాలింతలు అందరినీ కూడా ఆవిడ అంటే పోషించేది అన్నమాట. లక్ష్మి గారు ఆమెకి పిల్లలు లేరా? లక్ష్మీబాయి ఆవిడకి పిల్లలు పుట్టారు. కళ్యాణ్ చక్రవర్తి, హరిన్ చక్రవర్తి ఆవిడకి పుట్టారు. ఇద్దరు కొడుకులేనా? ఈవిడ కొడుకు లక్ష్మీబాయి కొడుకు. లక్ష్మీబాయి చెల్లిని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? త్రివిక్రమ గారు. ఆ విజయమ్మని పెళ్లి చేసుకుంటే విజయమ్మకి బృంద అనే ఒక ఆడపిల్ల పుట్టింది. ఇది కానీ ఈ లక్ష్మీబాయి అంటే ఎన్టీ రామారావు గారికి దాన్ని ఏమంటారు, విపరీతమైన అభిమానం. అందుకనే బద్దుల్లా రోడ్లో ఇంటికి లక్ష్మీ నిలయం అని పేరు పెట్టాడు. అంత అభిమానం అన్నమాట. మిగతా విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అంటే ఆయనకి శాస్త్రం తెలుసు. ఉదయం లేవడం 3 గంటలు లేచిపోయి అంటే మామూలుగా తలంటుకొని స్నానం చేయడం, ధవల వస్త్రాలు కట్టుకోవడం, ఆయన పూజలు చేస్తారు బాగా. ఆయనతో పాటు భూతాలరాజు పూజలు చేస్తాడు. తర్వాతేమో వస్తారన్నమాట అందరూ వచ్చేసి పంచాంగ శ్రవణం అంటే ఆయన చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడూ ఆయన నక్షత్రం మంచిది కదా, ఆయనకి ఎప్పుడు రారాజే. ఆయనకి ఎప్పుడు వెనక్కి చూసుకొని అవసరం ఎప్పుడు వచ్చిందమ్మా ఎన్టీ రామారావుకి. ఎప్పుడూ కూడా ఆయనకి దేదీప్యమానంగా వెలిగిపోయింది కదా. అంటే అందరూ వచ్చేవాళ్ళు, అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఫ్లవరు బొకేస్ కానీ మామూలు షాలు కప్పడం కానీ ఉండేది. ఆ భోజనాలు గీజనాలు అవన్నీ ఉండేవి కాదు. కానీ చక్కగా అంటే సావిత్రమ్మ గారు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ ఇంట్లో జనాలు బాగుండేవారమ్మా. జనాలు ఎంత బాగుండేవారంటే ఒక పక్క నెంబర్ 11 హబీబుల్లా రోడ్డు చెప్తాను విను ఒకసారి. 16 గదులు ఇటు పక్క ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడు 16 గదుల్లోనూ 16 కార్లు, ఇటుపక్క 16 గదులు ఉన్నాయి. ఈ 16 గదుల్లోనూ కుక్కలు, గుర్రాలు, రకరకాల జంతువులు, చిరుతుపులు కూడా ఉండేది. అక్కడ మరి గుర్రాలు ఎన్ని ఉండేవి. చిరుతుపులతో ఆవిడ వాకింగ్ చేసేది. నిజమేనమ్మా. పుడితో అంటే ఆవిడ మనోనిబ్బరం. ఇప్పుడు నీకు ఏ జంతువులు ఏవి చేయిస్తున్నా నీ భయమే తప్ప అక్కడ ఈ మనిషి నన్ను ఏమీ చేయడనే ఫీలింగ్ జంతువుకి వచ్చిందనుకో, వచ్చి మూతను ఆగుతుంది అన్నమాట, ప్రేమిస్తుంది. కానీ ఈ మనిషి నన్ను చంపేస్తాడు అనే భయం ఏర్పడితే ఒక్కసారే పేక పట్టుకుంటుంది. అంతేగాని అంటే